హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక సీనియర్ సిటిజన్లకు అలాగనే 58 ఏళ్ళు దాటిన మహిళలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కరోనా సమయంలో ఆపివేసిన సీనియర్ సిటిజన్ టికెట్ రాయితీలను భారతీయ రైల్వే తిరిగి ప్రారంభించబోతుంది. దీనివల్ల లక్షలాది వృద్ధులకు ప్రయాణ ఖర్చులు తగ్గటమే కాకుండా రైలు ప్రయాణం మరింత సాఫీ అవుతుంది. ఇక వృద్ధులకు లభించే సౌకర్యాలు చూసినట్లయితే టికెట్ ధరల్లో తగ్గింపు, దూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధులకు టికెట్ రేట్లలో తగ్గింపు లభిస్తుంది. తీర్థయాత్రలకు, కుటుంబ సభ్యులను చూడటానికి లేదా వైద్య చికిత్స కోసం వెళ్లే వృద్ధులకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరట లభిస్తుంది. ఇక స్టేషన్లలో ఇంకా రైలు ప్రయాణం సమయంలో వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. నడవడానికి ఇబ్బంది పడేవారికి లేదా ఇతర అవసరాల కోసం రైల్వే సిబ్బంది ప్రత్యేక సహకారం కూడా అందిస్తారు. ఇక ఈ రాయితీలు ఎవరికి వర్తిస్తాయో తెలుసుకుందాము. రైల్వే నిబంధనల ప్రకారం 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పురుషులు, 58 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలైతే అర్హులు. ఇక గుర్తుంచుకోవాల్సిన విషయాలైతే, మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ వయసు తెలిపే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు, అంటే ఉదాహరణకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా పాన్ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి. రైళ్లలో టికెట్ కలెక్టర్ అడిగినప్పుడు ఈ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడే వారికి, మధ్యతరగతి వృద్ధులకు చాలా ప్రయోజనం కలుగుతుంది.